వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు పవర్పేట గానుగలపేట వాస్తవ్యులు మోటూరి మంగపతి గారి సతీమణి కీర్తిశేషురాలు మోటూరి తులసమ్మ గారు ప్రభునందు నిద్రించిన సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా కుటుంబ సభ్యులు కుమార్తె శ్రీదేవి గారు, రమణ గారు బిడ్డలు మరియు ముగ్గురు కుమారులు సంజీవరావు గారు, సత్యనారాయణ గారు, విశ్వనాథ్ గారు వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని అందించారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. తులసమ్మ గారు బెరాకా సంఘ సభ్యులు, వారి కుటుంబానికి మా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అబౌట్ EEE. ఎంజాయ్ ద ఇవాంజలికల్ ఈవినింగ్స్. సౌవార్తిక సాయంకాల సంతోషం. గొప్పవారవటానికి సిద్ధపడదాం. యవన బిడ్డలు గొప్పవారవటానికి సిద్ధపడాలి. 13 నుండి 30 సంవత్సరాల వయసున్న మహిళలు క్రైస్తవేతర కూడా ప్రతి శనివారం సాయంకాలం 6 నుండి 8. 13 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన పురుషులు క్రైస్తవేతరులు కూడా ఆదివారం సాయంకాలం 6 నుండి 8 గంటల వరకు 30 అంశాలపై చక్కటి వివరణతో కూడిన బైబిల్ బేస్డ్, సెక్యులర్ బేస్డ్, కాంటెంపరీ డెవలప్మెంట్స్తో కూడిన సిస్టమ్స్తో టీచింగ్. కాబట్టి మీకు తెలియచేస్తున్నాను, మీరు ఇతరులకు తెలియచేయండి. విన్నాము మర్చిపోయాము కాదు, మీరు విన్న సమాచారం పాస్ ఆన్ టు అదర్స్, దే విల్ బి బెనిఫిటెడ్. మీ యవనులను పంపండి, శ్రేష్ఠులుగా, ఘనులుగా, గొప్పవారుగా మారిపోతారు. ద నాలెడ్జ్ ఈజ్ పవర్. ద నాలెడ్జ్ ఈజ్ అక్వైరింగ్ ద ఇన్ఫర్మేషన్. Knowledge comes through listening new things in different dimensions. దీని కొరకు ఆహ్వానిస్తున్నాను. విని మర్చిపోవద్దు. అట్లీస్ట్ లిజనర్, ఎవ్రీ లిజనర్, ప్లీజ్ సెండ్ సమ్వన్. ప్రతి శ్రోత ఒకరిని పంపండి. ఒక యవనస్తురాలి బ్రతుకు గొప్పగా ఉండేటట్టుగా చేయటానికి మీరేం చేయక్కర్లేదు. జస్ట్ టెల్ దెమ్ టు అటెండ్. ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. వచ్చి చూడండి. కమ్ అండ్ సీ. యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు, బోధకుడా నువ్వు ఎక్కడుంటున్నావు? కమ్ అండ్ సీ. నేను ఎక్కడుంటున్నానో మీరు వచ్చి చూడండి. ఏమి చెబుతామో మీరు వచ్చి వినండి. యవన బిడ్డలకే ఆహ్వానం. రైట్. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మోటూరి మంగపతి గారి సతీమణి
మోటూరి తులసమ్మ గారు మీ సన్నిధికి వచ్చారు. వారిని జ్ఞాపకం చేసుకున్నారు కుటుంబ సభ్యులు. కుటుంబాలను ఆదరించమని ప్రార్థిస్తున్నాము. ఆత్మీయంగా బిడ్డలు ఎదుగుటకు సహాయం చేయండి. నేటి వాక్య ఉపదేశం ద్వారా అనేకులు మేలు పొందినట్లు చేయండి. మీరు మీ కార్యాలు మా యందు జరిగిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు కలిపి ఉన్నవి చదువుతాను. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. Therefore let us be grateful for receiving a kingdom that cannot be shaken, and thus let us offer to God acceptable worship with reverence and awe, for our God is a consuming fire. For our God is a consuming fire. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ మాటలు మీకు అర్థమైతే మీ లైఫ్ మారిపోతుంది. ఎందువలన చెలించినవి అన్నీ తొలగించబడబోతున్నందున, చెలించబడనివి ప్రత్యక్షం కాబోతున్నందున. ఏం చెల్లించబడతాయి? పై వచనాలు ఏం చెబుతున్నాడు? సీనాయి పర్వతము మీదకు దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ ప్రాంతం చెలించిపోయింది, కదిలిపోయింది, భూకంపం వచ్చింది. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిమూవ్డ్. చెలించిన వాటిని మరొకసారి చెల్లింప చేస్తాడు. దాని అర్థం ఏంటంటే తొలగించేస్తాడు. చెలించనివి ఉన్నవి వాటిని వెలుగులోనికి తెస్తాడు దేవుడు. అందువలన, వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ ఇట్? ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు పెరిష్, స్మాష్. మిక్కుటమైనటువంటి శబ్దముతో, వేండ్రముతో సృష్టి లయం అయిపోతుంది. ఇవాళ మన భౌతిక నేత్రానికి కనబడుతున్న భూమి, మన భౌతిక నేత్రానికి కనబడుతున్న సముద్రము, మన భౌతిక నేత్రానికి కనబడుతున్న సూర్యచంద్రులు, మన భౌతిక నేత్రానికి కనబడుతున్న ఆకాశము ఒక రోజున తొలగించబడబోతోంది. ఎందువలన సృష్టి లయం కాబోతోంది. దేవుడు తన బిడ్డల కొరకు నిర్మించినటువంటిది రాబోతూ ఉన్నది. అందువలన, మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ లోక సంబంధులం కాదు. మనము ఈ లోకమునకు ఎందుకు పంపబడ్డాము? వై we were sent to this world? ప్రీతికరమైన దేవుని సేవ చేయుటకు. వాట్ డస్ ఇట్ మీన్? ప్రీతికరమైన దేవుని సేవ చేయుటకు. యాక్సెప్టబుల్ వర్షిప్ టు గాడ్. లెట్ us offer acceptable worship to God. దేవునికి ఎటువంటి ఆరాధనట? ప్రీతికరమైన, అనుకూలమైన, ఆమోదయోగ్యమైన ఆరాధన చేయుటకు. వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ గాడ్.
వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ గాడ్ ప్రొవైడెడ్ బై గాడ్ ఫర్ ఎ పర్సన్ టు ఫుల్ఫిల్. దేవుడు ఒక మనిషి కొరకు నియమించి ఏర్పరిచి ఇచ్చి పూర్తి చేయమన్న పని, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఎలా చేయాలంట? లెట్ us offer యాక్సెప్టబుల్ వర్షిప్. చాలామంది బతుకుతున్నారు, ఎందుకు బతుకుతున్నారో తెలియదు. ఈ లోకంలో రూట్ మ్యాప్ మర్చిపోయిన యాత్రికుడిలాగా బతుకుతున్నారు. అందుకే దేవుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, కమ్ అన్టు మీ, నా యొద్దకు రండి, నా దగ్గరికి రండి, ఐ విల్ గివ్ యూ ద వే, మార్గం ఇస్తాను, మార్గములో ప్రవేశపెడతాను. దేవుడు మోషేకు తన మార్గములను తెలియపరిచెను. కీర్తన 90వ అధ్యాయంలో చెప్పాడు, సంకీర్తనలో. దేవుడు మోషేకి తన మార్గము కనపరచును. ద వే టు లివ్, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో, ఏ పని చేయాలో దేవుడు చెప్పాడు. అలా చేయటం, అలా యథార్థంగా చేయటం ట్రూ వర్షిప్, యాక్సెప్టబుల్ వర్షిప్. యేసే పరిష్కారములో నా ప్రకటన యాక్సెప్టబుల్ వర్షిప్. ఒక టీచర్గా నువ్వు పని చేయుట యాక్సెప్టబుల్ వర్షిప్. వర్షిప్ ఈజ్ నాట్ ద వర్డ్స్ బై మౌత్, ద వర్షిప్ ఈజ్ ద యాక్షన్ ఇన్ యువర్ లైఫ్. ఆరాధన అంటే నోటి మాట కాదు, చేతి క్రియ. ప్లీజ్ నోట్ ఇట్. ఆరాధన చేద్దామంటే వాళ్ళందరూ చేతుల పైకెత్తి హల్లెలూయా స్తోత్రం అని పాటలు పాడుతున్నారు. దట్స్ నాట్ ద వర్షిప్, దట్స్ ద రిజల్ట్ ఆఫ్ ద వర్షిప్. వర్షిప్ ఈజ్ ద వర్క్ గివెన్ టు యూ. Fulfilling the work is the worship to God. The cross of the Christ is the worship to God. Acceptable worship is the cross for Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుకి నిజమైన ఆరాధన ఏమిటో తెలుసా? ఆయన సిలువ మోసి తండ్రి ఎదుట ప్రాణ సమర్పణ. That is the acceptable worship. ప్రీతికరమైన అర్పణగా యేసు తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన సమయాన్ని ఇచ్చాడు, తన జీవితాన్ని ఇచ్చాడు. దట్ ఈస్ రియల్ వర్షిప్. ఏ పనిస్తే ఆ పని చేశాడు. తన సొంత మాట మాట్లాడలేదు, తన సొంత పని చేయలేదు. నాది అనేది లేకుండా బ్రతికాడు యేసు ప్రభు. గ్రేట్ మోడల్. ప్రీతికరమైన సేవ చేయాలి. ప్రీతికరమైన సేవ అంటే చర్చి కట్టడమా? ప్రీతికరమైనటువంటి సేవ అంటే మీటింగులు పెట్టడమా? ప్రీతికరమైన సేవ అంటే ఆర్గనైజేషన్ పెట్టడమా? నో. ఇవి భౌతిక సంబంధమైన మాటలు. ప్రీతికరమైన సేవ ఇట్స్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ ద ఇష్యూ, వై యు ఆర్ డూయింగ్ ఈజ్ ద ఇష్యూ. నువ్వేం చేస్తున్నావు కాదు, ఎందుకు చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఏ తాత్పర్యంతో చేస్తున్నావు, ఏ సంకల్పంతో చేస్తున్నావు, ఎవడు చెయ్యమంటే చేస్తున్నావు. నిన్ను ఈ పని ఎవడు చేయమన్నాడు? యు నీడ్ టు గివ్ ఎన్ అకౌంట్ టు యువర్ గాడ్ అబౌట్ యువర్ వర్క్, అబౌట్ యువర్ లైఫ్. నీవు నీ చేతితో చేసిన ప్రతి పనిని గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. The results will be tested in heaven, in judgment. పరలోకములో ఉన్న దేవుడు నిర్ణయిస్తాడు నీ పని ఎట్లా ఉందో.
ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఆయన బాప్తిస్మ సమయంలో చెప్పాడు. ఎందుకు ఆయన ప్రియకుమారుడు అయ్యాడు? హీ సెట్ హిమ్సెల్ఫ్ అపార్ట్. వడ్రంగం పని చేసుకుంటున్నాడు 30 సంవత్సరాలుగా. సడన్గా గాడ్స్ టైం ఐడెంటిఫై చేశాడు యేసు ప్రభు. దిస్ ఈజ్ మై రైట్ టైమ్ టు స్టార్ట్ గాడ్స్ వర్క్ ఇన్ మై లైఫ్. హీ లెఫ్ట్ ఆల్ ద జాబ్స్, హీ లెఫ్ట్ ఆల్ ద పీపుల్, రిలేటివ్స్, he left the religion, he started the gospel work. That is the plan of God for him. Find out yourself, discover yourself, find out your work. Find out your work first. ఎందుకంటే ఈ లోకం నశించిపోతోంది. కొత్త భూమి, కొత్త ఆకాశం రాబోతున్నాయి. దానిలో నువ్వు ఉండాలి అనంటే, దానిలో నువ్వు జీవించాలి అనంటే, నువ్వు దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలి, పని చేయాలి. నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఈ భూమి మీద ఉందాం. ఎక్కడ మాట్లాడుతున్నాడు పౌలు? దేని గురించి మాట్లాడుతున్నా అంటే, ఆన్ ద సేమ్ ఎర్త్, ఇదే భూమి మీద నిశ్చలమైన రాజ్యము, కదలని రాజ్యము, కంపించని రాజ్యము, తొలగిపోని రాజ్యము, శాశ్వతమైన రాజ్యము, అది పొందాలి. బై ఫెయిత్ యూ క్యాన్ బి ద సిటిజన్ ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రాజ్యములో నీవు విశ్వాసము చేత పాలిభాగస్థుడు అయినప్పుడు you will become the citizen of heaven and the authorities of heaven. మన దేశంలో వివిధ దేశాల యొక్క ఎంబసీలు ఉంటాయి. మీకు విషయం తెలుసా? దట్ ఎంబసీ సైట్ బిలాంగ్స్ టు దట్ కంట్రీ, నాట్ ద కంట్రీ వేర్ ఇట్ వాజ్ లొకేటెడ్. మనకి బేగంపేట దగ్గర అమెరికన్ ఎంబసీ ఉంది హైదరాబాద్లో. అమెరికన్ ఎంబసీలోకి ప్రవేశించాలి అని అంటే వీ నీడ్ టు పే ద మనీ ఫర్ స్లాట్. అమెరికన్ ఎంబసీ సైట్ బిలాంగ్స్ టు అమెరికా, నాట్ టు ఇండియా. భారతదేశంలోనే ఉంది, హైదరాబాద్లోనే ఉంది, బేగంపేటలోనే ఉంది. కానీ అమెరికన్ ఎంబసీ సైట్ బిలాంగ్స్ టు అమెరికా, నాట్ టు ఇండియా. ద టెరిటరీ బిలాంగ్స్ టు అమెరికా. ఇట్స్ ద అగ్రిమెంట్. అలాగే ఇండియా ఎంబసీ అమెరికాలో ఉన్నప్పుడు దట్ సైట్ బిలాంగ్స్ టు ఇండియా. ఆ లోపల ఇండియన్స్ ఉండరు, అమెరికన్సే ఉంటారు. ఆ దేశ పౌరులు ఇక్కడికి పంపబడతారు. దే వర్ కాల్డ్ యాజ్ అంబాసిడర్స్. ఎంబసీలో అంబాసిడర్ ఉంటాడు, రాయబారులు ఉంటారు. దే వర్ నాట్ ఇండియన్స్, దే వర్ అమెరికన్స్. దే వర్క్ ఫర్ దేర్ కంట్రీ, దే లివ్ ఆన్ ద సాలరీ ఆఫ్ దేర్ కంట్రీ. Their job purpose is their country, not our country. మన దేశంలో వాళ్ళు అమెరికా దేశం వెళ్ళాలి అంటే ఆ ఎంబసీకి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు బయట నుంచోబెడతారు మొదట మనల్ని. ఇండియాలో కోటీశ్వరులైనా సరే, మీరు మల్టీ మిలియనీర్స్ అయినా సరే, ఒక పాలిటీషియన్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక సైంటిస్ట్ అయినా, ఒక కార్పొరేట్ అయినా, ఎవడైనా గేటు బయట, గుమ్మం బయట షెడ్డులేసి అక్కడ కొంతమంది సెక్యూరిటీ వాళ్ళని పెట్టి వరుసలో పెడతారు. లోపలికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం సాగదు. నేను వెళ్ళాను, ఒక సెమినార్ కోసం, వీసా కోసం నేను వెళ్ళాను. వాళ్ళు
నడవమన్న చోట నడవాలి, కూర్చోమన్న చోట కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, నడవమంటే నడవాలి, మన నంబర్ పిలిచినప్పుడు వెళ్ళాలి, వాడు ఏది ఇమ్మంటే పరీక్షించడానికి అది ఇవ్వాలి. నేను వెళ్ళాక రిమూవ్ యువర్ షూ అన్నాడు. బెల్ట్, సెల్ ఫోన్, జర్కిన్ అన్నీ తీసేసుకున్నాను. అన్ని స్కానర్లో పట్టేశాడు. నన్ను ఎటు రమ్మంటే అటు వెళ్ళాను. నా వేలు ముద్రలు తీసుకున్నాడు, నా కంటి ఇవి తీసుకున్నాడు, నన్ను ఇంటర్వ్యూ చేశాడు. మా దేశం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగాడు. నేను ఒక సెమినార్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఎవరు పిలిచారు నిన్ను అని అడిగాడు. పలానా సంస్థ పిలిచారు. ఎవరు భోజనం పెడతారు నీకు అక్కడ, ఎవరు ట్రావెల్ ఇస్తారు అన్నీ అడిగాడు. నువ్వెందుకు వెళ్ళాలి అసలు, నా దేశానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగాడు. నేను చెప్పాను, ఇది 21 days సెమినార్, నేను 21 రోజులు ఉంటాను అన్నాను. ఆయన ఏమన్నాడంటే, నువ్వు నాకు నచ్చలేదన్నాడు. అదేంటండి, నో ఆర్గ్యుమెంట్. ఒక చేతిలో కాగితం పెట్టాడు, 404 అనేది రాశాడు, దాన్ని పెట్టాడు. నెక్స్ట్ అన్నాడు అంతే. నేను పక్కకి రావాల్సిందే. ఆ పేపర్ నా చేతిలో పెట్టాడు, నా కాగితాలు నాకు ఇచ్చారు, నన్ను ఇంటికి వెళ్ళమన్నారు. ఏమిరా బాబు, ఏమిటి నాయన విషయం అని అడిగితే, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ దేశానికి మనం వెళ్ళాలి అంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించింది. ఒక్కసారి ఇతను ఇండియా నుంచి వెళితే వెనక్కి రాకపోవటానికి కారణాలు ఏమిటి? ఒకటి, దేవుని సేవకుడు, ఎక్కడైనా బతకచ్చు, అమెరికాలో ఉండిపోవచ్చు, ఇండియాలో ఉండొచ్చు. నా స్టేటస్ చూశాడు, నావన్నీ పరిశీలించినాక వీఆర్ నాట్ కన్విన్స్డ్ అన్నాడు. అన్ని పత్రాలు ఉన్నాయి, నేను ఆడిటర్తో అన్నీ చేయించుకుని వెళ్ళాను, వాడు రావద్దన్నాడు. నన్ను బయటకు తీసుకొచ్చి వదిలిపెట్టారు. మళ్ళీ నేను ఇండియాలోకి వచ్చాను. ఇండియాలో ఉన్న ఎంబసీలో వాళ్ళ స్థలం, వాళ్ళ అధికారం, వాళ్ళ నడిపింపు, వాళ్ళకి ఇష్టమైతే స్టాంప్ వేసి వెల్కమ్ చెప్పి 10 years ఇస్తారు. నాతో పాటు ఒక ఆవిడ వచ్చింది. ఎందుకు వెళ్తున్నావు? మా అమ్మాయి ఉందండి, చూడటానికి వెళ్తున్నాను అందొక అమ్మాయి. ఏం చేస్తావు వెళ్ళి? మా అమ్మాయిని చూస్తాను. వా, ఏం చేస్తుంది మీ అమ్మాయి? అమెరికాలో ఉద్యోగంలో ఉంది. అలాగా, కూతురుని చూస్తావా? 10 years ఇచ్చి వెళ్ళి రామ్మా అన్నాడు. నేను దైవ సేవకుడిని, క్రిస్టియన్ని, బిషప్ని నన్ను పంపలేదు, ఒక హిందువురాన్ని పంపించాడు. అది వాడిష్టం. నిశ్చలమైన రాజ్యము పొంది, నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. నా రూపాయలు ఇస్తే తీసుకోలేదు, ఫీజుగా డాలర్లలోనికి కన్వర్ట్ చేసి నేను కట్టాను. టు ఎంటర్ ఇన్ టు ద ప్లేస్ విచ్ ఈజ్ ఇన్ ఇండియా, ద అమెరికన్ ఎంబసీ నీడ్స్ ద డాలర్స్, నాట్ ద రూపీస్. కైసరవి కైసరికి, దేవునివి దేవునికి. అర్థమైతే యూ విల్ నెవర్ కాంప్రమైజ్ మై ఫ్రెండ్. నీకు దేవుని రాజ్యం అంటే ఏంటో అర్థమైతే, నీవెందుకు భూమి మీద ఉన్నావో నీకు తెలిస్తే, యు కాంట్ లివ్ ఎర్త్లీ లైఫ్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద వరల్డ్. లోక సంబంధమైన జీవితం నువ్వు జీవించలేవు. యు ఆర్ నాట్ హియర్ టు వేస్ట్ యువర్ టైం. యు ఆర్ నాట్ హియర్ టు వేస్ట్ ద రిసోర్సెస్. యు ఆర్ హియర్ టు వర్క్ ఫర్ గాడ్. జాగ్రత్త, దేవుడు అగ్ని, కన్జ్యూమింగ్ ఫైర్. చచ్చిపోతాం, నీ లైఫ్ తగలబడిపోతుంది. If you won't obey to the laws of the heaven, kingdom of Jesus Christ, you will be smashed on this earth. ఈ లోకంలో నువ్వు చాలా గొప్పగా కనపడవచ్చు, ఉద్యోగిగా కనపడవచ్చు, వ్యాపారిగా కనపడవచ్చు, ఫిలాసఫర్గా కనపడవచ్చు, సైంటిస్ట్గా కనపడచ్చు, బట్ యూ విల్ బి బ్లాస్టెడ్. ఒక్క దెబ్బకి ఎగిరిపోతాం. నిన్ను భయపడట్లా, హెచ్చరిక చేస్తున్నాను.
హెబ్రీ పత్రిక నా హృదయాన్ని మార్చింది. నిజమే కదా, మనం పరలోక సంబంధులు, నిశ్చల రాజ్యం పొందినవారు. థౌ వి ఆర్ ఆన్ దిస్ ప్లానెట్, వి బిలాంగ్స్ టు హెవెన్. అమెరికన్ ఎంబసీలో ఉన్న వాళ్ళంతా అమెరికన్సే, ఇండియన్స్ కాదు. We are the inhabitants of the earth, but we are the citizens of the heaven. The power comes from above. The resources comes from above. The authority given by above. Kingdom, Jesus Christ. You were fenced. నీకు కంచె వేయబడింది. నోబడి షుడ్ ఎంటర్. ఎంబసీలో ఎవడు వెళ్తాకి లేదు, కంచె పెట్టాడు, కాంపౌండ్ పెట్టాడు, షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఉంటాయి. తేడా వస్తే కాల్చవతలు పారేస్తారు, గన్స్ పెట్టుకుని ఉంటారు. విదేశాలు వెళ్ళే వాళ్ళకి బాగా క్రమశిక్షణ వచ్చేస్తుంది తెలుసా. విర్రవేగరు జులాయిలు తయారవరు, పోకిరీలు తయారవరు. అమెరికా వెళ్ళినోడు పోకిరిగా మారడు, జులాయిగా మారడు. ఎందుకంటే ఆ కండిషన్స్, ఆ కాన్స్టిట్యూషను, ఆ పోలీసింగు, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ ట్రాఫిక్ సిస్టమ్, దట్ సిస్టమ్ ఈజ్ లైక్ దాట్. ఇండియాలోనే పోకిరీలుగా మన పిల్లలు తయారైపోతున్నారు. ఇండియా నుంచి అమెరికా వెళ్ళినాడు ఎవడో పోకిరి ఎవడో, బికాస్ ద సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. మన అసెంబ్లీయే మనకు సాక్ష్యం. అమెరికన్ అసెంబ్లీ, సెనెట్ చూడండి, ఇండియాలో ఉన్న అసెంబ్లీలు చూడండి, ఏం మాట్లాడుతున్నారు, ఎవరు కాళ్ళు ఎట్లా పడతారు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, ఒక లీడర్ ఒక మాట మాడితే ఇట్స్ నాట్ పొలిటికలైజ్డ్, ఇట్ షుడ్ బి on the track of development and for the future of the generations, next generations. You need to have the foundation, great foundation to the next generation. నువ్వు బాగానే ఉన్నావు, తిన్నావు, వెళ్ళిపోతావు. వాట్ అబౌట్ ద అదర్ జనరేషన్, కమింగ్ జనరేషన్? నీ పొల్యూషన్ ఏంటి, నీ అదర్ జనరేషన్? ఎందుకయ్యా ఎవరు నాకు వీసా అని అడిగితే ఏం చెప్పాడంటే, అమెరికా దేశం 50 సంవత్సరాలకు సరిపడా రిజర్వ్స్ పెట్టుకుంటుందంట. తన పౌరులు 50 సంవత్సరాలు తినటానికి, ఉండటానికి, పవర్ సప్లై, వాటర్ సప్లై, నేచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా 50 ఏళ్ళు ఒక న్యూ జనరేషన్ తమ బిడ్డలను కాపాడుకోవటానికి రిసోర్సెస్ దాచుకుంటారంట. ఇవాళ మనం అలా కాదు, మనకు అలా లేదు, మన సిస్టమ్ అట్లా లేదు. పరలోకం అంటే ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు బతకటం అనుకుంటున్నావా? ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాస్ అండ్ బెనిఫిట్స్. లోబడు, కొత్త జీవితం చూడు. ప్రార్థన చేస్తాను. నేటి వాక్య ఉపదేశానికి సహకారము ఇచ్చిన కుటుంబము కీర్తిశేషులు మోటూరు మంగపతి గారి సతీమణి కీర్తిశేషురాలు మోటూరి తులసమ్మ గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు సహకరించారు. దేవుడి కుటుంబాన్ని దీవించిన కాక. ప్రార్థనతో ఒక అనౌన్స్మెంట్, E ఒకసారి ఈ స్లైడ్ చూడండి. ఈ శనివారం, ఈ ఆదివారం ప్రారంభిస్తున్నాను. 20వ తారీఖు శనివారం, 21 ఆదివారం, సాయంకాలం 6 నుండి 8 గంటలకు. శనివారం 20వ తారీఖు ఆడపిల్లలకు, ఆదివారం సాయంకాలం 21వ తారీఖు మగపిల్లలకు. 13 years to 30 years మధ్యలో ఉన్న వాళ్ళకి చక్కటి వాక్య ఉపదేశాలు 30 టాపిక్స్ పైన నిర్వహిస్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ఎపిసోడ్ సహకారం ఇచ్చిన బిడ్డలను, వాక్యం విన్న బిడ్డలను దీవించుము. యేసు నామమున వేడుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైననుగాక, ఆమేన్.